ఇక మహబూబాబాద్ జిల్లా రోగాలకు నిలయంగా మారింది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక పారిశుధ్యం పడకెక్కింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడ్డారు. గతంలో ఈ సీజన్లో ఎన్నడూ లేనంతగా రోగులు మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చేరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అంటురోగాలు ప్రబలుతున్నాయి. ప్రజలు గత కొన్ని రోజులుగా సాధారణ జ్వరం, విరోచనాలు, డెంగ్యూ మరియు దగ్గుతో బాధపడుతున్నారు. ప్రతిరోజు ఆసుపత్రిలో ఓపీ 1500 వరకు ఉంటుందని, హాస్పిటల్లో చేరే రోగుల సంఖ్య పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో 250 డెంగ్యూ, 12 మలేరియా, దాదాపు 15,000 మంది రోగాల బారిన పడ్డారని స్వయంగా జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలి. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న హాస్టళ్లలో విద్యను అభ్యసించే 200 మంది విద్యార్థులు జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి కనీస సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పించడం లేదు. జిల్లా ఆసుపత్రి పరిసరాలు మొత్తం దుర్గంధంతో నిండిపోయాయి. వైద్యులు సమయానికి రాకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, తాగునీరు లేకపోవడం, ఆసుపత్రిలోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. 350 బెడ్లు మొత్తం నిండిపోయాయి. ఒక్క బెడ్ పై కొన్ని సమయాల్లో 2 రోగులు పడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. రోగ నిర్ధారణ పరీక్షల కోసం 2-3 రోజులు తిరగవలసి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుండి ఇక్కడకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జిల్లా ఆసుపత్రికి వస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇక ఆసుపత్రిలో డాక్టర్లు రాసిన మందులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని, బయట ప్రైవేటు షాపుల్లో కొనవలసి వస్తోందని రోగులు విమర్శిస్తున్నారు. గ్రామాల్లో కనీసం ఆశా వైద్యాధికారులు రావడం లేదని, పీహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారం నిండి శుభ్రం చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని, దోమల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేసే స్తోమత ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నైట్ ఎమర్జెన్సీ ఉంటే మా సిస్టర్ తీసుకొని వచ్చిన హాస్పిటల్కు తీసుకొచ్చి అక్కడ ఏమైందంటే వాళ్ళు ఒక డాక్టర్ వచ్చిండు, ఓపీ రాసిండు, ఒక చిట్టి మీద పేరు రాసిండు, వెళ్ళిపోయాడు. ఇంకో డాక్టర్ వచ్చిండు, ఆ స్లిప్ తీసుకుపోయిండు, ఆయన ఎడిపోయిండో అర్థం కావట్లేదు. ప్లస్ ఏంటంటే ఇక్కడ అంతా నిర్లక్ష్యం ఉంది. సిస్టర్ని అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ఇంజక్షన్లు ఏమంటే కూడా పట్టించుకోవట్లేదు. కేసు ఏమో సీరియస్గా ఉన్నది. ఎంత అడిగినా కానీ మాకు సంబంధంలో ఎవరు మేము అడిగితే ఏంటంటే ఇట్లా అంటే ఎవరు కంప్లైంట్ చేసుకుంటూ చేసుకోమంటారు. అయినా కానీ ఎమ్మటే మేము డేమెండ్ వచ్చి ఫోన్ చేసినాం. నైట్ డేమెండ్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే డేమెండ్ వచ్చి ఎమ్మటే ఆర్ఎం సార్ ఫోన్ చేసిండు. ఆర్ఎం సార్ ఫోన్ చేసినా కానీ ట్రీట్మెంట్ అనేది అసలు ఏం లేదు. అసలు ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ ఒక జనరల్ వార్డుకి వచ్చేసి ఒక రోజు కనుక 24 అవర్స్ కనుక గడిపినట్లయితే వారికి ఆ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. కాకపోతే మీరు ప్రత్యేకంగా ఇప్పుడు లైవ్గా వచ్చి చూడండి. ఆ టాయిలెట్సే కానీ వివిధ సంబంధించిన అక్కడ పేషెంట్లకు కావాల్సిన సౌకర్యాలు ఏదైనా అసభ్యకరంగా ఘోరంగా అది వాతావరణం పొల్యూషన్ అక్కడ డిసీజ్ పొల్యూషన్ అయ్యే విధానంగా తప్ప ఏమాత్రం వాళ్ళని పట్టించుకునే దాకాలేదు. కొన్ని ఆసుపత్రులలో కూడా కొన్ని సందర్భాలలో కొంచెం నీట్నెస్ లేకపోవడం కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు రోగాల బారిన పడి వస్తున్నప్పుడు వాళ్ళకు ఆ వాతావరణాన్ని చూసి కూడా వాళ్ళు బాగుంది అనే ఫీలింగ్ తోటి ఆ ఉన్న రోగం పోయేటట్టు ఉండాలి. కానీ కొంచెం పారిశుద్ధ్య లోపం లేకుండా అధికార యంత్రాంగం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. వైద్యాధికారులు కూడా ఏదో ఇట్లా చెప్పడం వల్ల కాకుండా రోజువారీగా వాళ్ళ యొక్క పనిని వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి గోళీలు ఇచ్చిర్రు, అవి యూజ్ చేసుకొని వస్తానా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా టెస్ట్ చేయించుకున్నా. నేను 3 రోజులు అవుతుంది, ఎవరు కూడా స్పందిస్తలేదు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన జనాభా అధికం. తండాలు, గూడాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు స్థానిక ఆర్ఎంపీ వైద్యుల వద్ద ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోగం పెరిగినప్పుడు జిల్లా ఆసుపత్రికి వస్తే ఇక్కడ పట్టించుకునే నాథుడే లేరని రోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నాటి సీఎం కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి 100 బెడ్ల నుంచి 300 బెడ్లకు చేర్చారని గుర్తు చేసుకున్నారు జనాలు. మెడికల్, నర్సింగ్, టీహబ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నారని చెబుతున్నారు. వైద్య వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినా నేటి పాలకుల నిర్లక్ష్యం, అవినీతి, ప్రైవేట్ క్లినిక్ల వైపు డాక్టర్లు మొగ్గు చూపుతున్నారంటున్నారు. అదే హాస్పిటల్కి వచ్చినాం, చూపించుకుంటే మరి మెడిసిన్ రాసిలు కానీ ఇలా మన
అంటే ఆయింట్మెంట్ లేదంట వాళ్ళు బయట తీసుకోమని అంటుండ్రు. మరి ఇక మనం డబ్బు లేకనే ఇక్కడికి వచ్చింది కదా, ఇక బయట తీసుకున్నంత సోమత లేకనే ఇళ్ళకి వచ్చినాం. ఇక బయట పోయి తీసుకోవాలంటే మనం ఇక మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేందుకు లేకెందుకు. ఈ రెయినీ సీజన్ లోపల ముందు కొన్ని వర్షాలు పడి మళ్ళీ కొంత గ్యాప్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రెండో విడత ఇప్పుడు పడుతున్న వర్షాల వల్ల చాలామంది ప్రజలు ఈ సీజనల్ వ్యాధులు జ్వరాలతోని బాధపడుతున్నారు. దీంట్లో మనకు మన ఓపీ సంఖ్య కానీ ఇన్పేషెంట్ సంఖ్య కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు మామూలుగా మన హాస్పిటల్లో జనరల్గా ప్రతిరోజు 1000 నుండి 1100-1200 మంది ఓపీ నడిచేది. ఇప్పుడు 1500 వరకు నడుస్తుంది ఓపీ. దాదాపు 300-400 వరకు అదనంగా వస్తున్నారు. అడ్మిషన్స్ కూడా మనకు యావరేజ్గా ప్రతిరోజు 80-90 అడ్మిషన్స్ అయ్యేది. ఇప్పుడు 140-150 వరకు కూడా అడ్మిషన్స్ అవుతున్నాయి. సర్కారు దవాఖానా అంటే మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రోగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.